హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే ఒక కుకింగ్ వీడియో వచ్చిందనమాట ఛానల్లో మళ్ళీ. అండ్ ఈ కుకింగ్ వీడియోలో స్పెషల్ వీడియో వచ్చేసి బగార్ రైస్. సో ఇదండి బగార్ రైస్. ఆల్రెడీ మా అమ్మ ఆయిల్ వేసింది, కొంచెం ఏమో ఆయిల్ మాది గ్రౌండ్ నట్ ఆయిల్. ఇదండి కొంచెం నెయ్యి వేస్తున్నా. గీ 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 ఇదండి నెయ్యి, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. హోల్ గరం మసాలా. సో ఇదండి బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేద్దాము. సో ఇదండి పచ్చిమిర్చి, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్. సో ఇదండి ఇదైతే మొత్తం వేగిపోయింది అనమాట. సో దీంట్లో కొంచెం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము, బికాస్ ఎందుకు అంటే పుదీనా అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట ఈరోజు. ఇప్పుడు దీంట్లో రైస్ వేద్దాం. సో ఇప్పుడైతే ఇందులో రైస్ వేసేసుకున్నామండి. సో వాటర్ అయితే పెట్టుకున్నామండి, ఎందుకంటే తలనీళ్ళు పోస్తే బియ్యం మెరిగిపోతాయి, మళ్ళీ వేడేలోపు బియ్యం అంతా అదైపోతుంది. ఇదండి ఇలా కొంచెం ఫ్రై చేసి రైస్ వేస్తే బాగుంటుంది. సో ఇది వచ్చేసి తెలంగాణ స్టైల్లో బగార్ రైస్ అనమాట. ఇప్పుడు ఇది నీళ్ళు పోసేద్దాం. ఓకే. సో ఇదండి వాటర్ వేసేసాం కదా, వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము రైస్కి సరిపడా. సో ఇదండి ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాము. అన్నం అయిపోయాక చూపిస్తాను. బగార్ రైస్ అవుతుందండి ఒక సైడ్. నెక్స్ట్ ఇంకొక రెసిపీ ఏంటి అని అంటే దీంట్లోకి చిటినాట్ చికెన్ అయితే చేసుకుంటున్నాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, రాక్ ఫ్లవర్, ధనియాలు, ఎండు కొబ్బరి పీసెస్ ఉంటే పీసెస్, లేకపోతే పౌడర్, మిరియాలు, పట్ట, లవంగ అండ్ ఇలాచీ, సోంప, జీలకర్ర. సో ఇవి దీంతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఎక్కువ ఉండాలి, అండ్ ఆల్సో చికెన్. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ డ్రై మసాలాస్ అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఇవి ఏంటంటే కొబ్బరి పొడి ఉంటేనేమో లాస్ట్కి వేసుకోండి, కొబ్బరిది అది చిప్ప ఉంటేనేమో పీసెస్ వేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి, తర్వాత మిరియాలు, పట్ట, లవంగా, కొబ్బరి పొడి లాస్ట్కి వేసుకుంటున్నాను, ఎందుకంటే అది తొందరగా అదైపోద్దని. తర్వాత ఇది సోంపు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసేసుకుని అయితే ఒకసారి రోస్ట్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ ఇలా వేయించుకొని లాస్ట్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని థిక్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది వేగింది కదండి, ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది కూడా ఒక్క 2 సెకండ్స్ అట్లా ఫ్రై చేసేసుకొని రోస్ట్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఇది చిట్టినాడు మసాలా. సో ఇదండి ఇదైతే తీసేసుకొని కొంచెం చల్లగా అవ్వాలి. దీంట్లోనే ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం. సో ఇదండి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిన్న కట్ చేసి వేసుకుంటున్నాం మేము, బికాజ్ ఎందుకు అని అంటే దీంట్లోకి యాక్చువల్లీ షాలోన్స్ వేస్తారు, చిన్న ఉల్లిపాయలు అవి లేవు కాబట్టి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాము. ఇదండి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే ఉండాలి దీనికి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇందులో చికెన్ వేసేసుకుంటాము డైరెక్ట్గా. సో ఇప్పుడు అయితే దీంట్లో చికెన్ వేసుకున్నామండి. సో ఇలా చికెన్ వేసేసుకొని దీంట్లో కొంచెమే కారం, ఎందుకంటే ఎండుమిర్చి ఉన్నాయి కాబట్టి, ఎండుమిర్చి మిరియాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెమే కారం, కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి మూత పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాం మనము. అండ్ ఆల్సో దీంట్లోనే కారం కొంచెమే వేసుకోండి, బికాజ్ ఆ పేస్ట్ మొత్తము స్పైసీ ఉంటుంది, 1 స్పూన్ వేసుకున్నాము అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము దీన్ని. రైస్ కూడా అయిపోయింది.
సో ఇది చిట్టినాడు చికెన్ వచ్చేసి చెన్నై రెసిపీ అండి, మన తెలంగాణ ఆంధ్ర రెసిపీ అయితే కాదనమాట ఇది. సో చెన్నైలో ఉండే వాళ్ళకైతే ఈ చిట్టినాడు చికెన్ బాగా తెలిసింది. సో ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేస్తున్నా, కొంచెం మొత్తం వాటర్ అంతా వదిలేసి ఆయిల్ పైకి వచ్చేదా కొంచెం. సో అన్నం కూడా, సో రైస్ కూడా కంప్లీట్, గరం గరం బగారా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు కూర అయిపోయింది. సో ఇప్పుడు అయితే ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఇదండి దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు పేస్ట్, మనం నూరుకున్న పేస్ట్ వేద్దాం. చిట్నాడు పేస్ట్ ఇదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చిట్నాడు పేస్ట్ మొత్తం చేసాను వేసిన పెడతాం. సో ఈ పేస్ట్ వేసాం కదా, ఈ పేస్ట్ మొత్తం చికెన్ పట్టేదాకా ఉంచాలి. చికెన్కి మొత్తం పట్టి అది దగ్గరకు అయ్యి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఉంచాలండి. సో ఇదండి చికెన్ ఉడికింది ఆల్రెడీ, దాని తర్వాత ఇది వేసా. సో దీన్నే చిట్టినాడు చికెన్ అంటారు. ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చినాక కరివేపాకు వేద్దాం. మెయిన్ పార్ట్ అదనమాట. దీంట్లో కరివేపాకు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు మూత పెట్టాలి. సో ఇదండి ఆయిల్ పైకి వచ్చిందా లేదా చూద్దాం. ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇంకొన్ని జీడిపప్పులు వేస్తున్నాను, అది మీ ఆప్షనల్. తర్వాత వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు. ఎస్, కరివేపాకు మంచి జబర్దస్తిగా ఉంది. కరివేపాకే దీనికి మెయిన్ లుక్. మెయిన్ ఇది అని మా అమ్మాయి మర్చిపోయింది. మెయిన్ లుక్ అని ఏంటంటే కరివేపాకు, జీడిపప్పు. చూసారా మొత్తం దగ్గరకు వచ్చేసింది. వాటర్ ఫైనల్లీ మన చిట్టినాడు చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట, చెన్నై రెసిపీ. సో మేము ఫస్ట్ టైం చేసాం, సక్సెస్ అయ్యాం. ఏం లేదు అని మేము డబ్బా కొట్టుకుంటున్నాం. కాకపోతే ఎలా ఉందో తిన్న తర్వాత మా ఆయన గారు చెప్తారు. ఇది రోటీస్కి, వైట్ రైస్కి, బగార్ రైస్కి దేంట్లో కన్నా సెట్ అయిపోతుంది. నేను ఏది వండినా దాన్ని వంకలు పెట్టే ఏకే పెద్ద మనిషి ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. ఏది వండినా దాన్ని ఫస్ట్ ఉప్పు తక్కువది, కారం తక్కువది అనేసి చెప్పే మనిషి. మొత్తం తిన్న తర్వాత బాగుంది అంటాడు. నన్ అదర్ దాన్ ఎవరంటే మై నాన్న. ఈమె ఎట్లున్నా తింటుంది అని చెప్తే నేను చెప్తున్నాను భయానికి. సో ఇదనమాట అండి, అయిపోయింది. అన్నంలో కలుపుకోవడానికి కూడా మంచి గ్రేవీ కూడా వస్తుంటుంది. చూడడానికి ఎట్లుంటుంది కానీ కొంచెం అన్నంలో తక్కువ కూరలో ఎక్కువ అన్నం తినొచ్చు. సో పక్క పంట అయితే ఏం చెప్పినావుమా, చారు, మిరియాల చారు రెడీ అయిపోతుంది. మిరియాల చారు, చిట్టినాడి చికెన్, తెలంగాణ బగార్ రైస్ అయిపోయింది. సో మా స్పెషల్స్ అయితే ఇవన్నమాట. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అంటే మీ స్టైల్లో మీరు ట్రై చేయండి, అంతేగాని మా స్టైల్లో మేము రెడీ చేయమని ఎప్పుడు చెప్పాం. ఎవరిష్టం వాళ్ళే. ఇప్పుడు ఇవి బాగుంటుంది. సో ఇప్పుడు ఇది వీడియో ఎందుకు తీసామని అంటే కుకింగ్ వీడియోస్ చేయక ఒక 2 months to 1 month అయిపోతుంది. చాలా దినాలు అయింది. ఎప్పుడు ట్రావెల్ వీడియోస్, టెంపుల్ వీడియోస్, బయటికి పోవడం ఇవి అవుతుంది కదా, అందుకని ఇది. సో ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని నేను సర్వ్ చేసి మా ఆయనకి ఇచ్చి చెప్తాను ఎలా ఉందో అని. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, 30 తిప్పులు తిప్పుతాడు. సో ఇదండి చెప్పిన పెద్ద మనిషి వచ్చి తిని బాగుందా. బిర్యానీ తిన్ను, తిన్ను అట్లాంటిది. ఈ చికెన్ చూస్తుంటేనే అసలు నా కూతురు చేసింది అని చెప్పాను. తెలుసు, ఇది రెగ్యులర్ టేస్ట్ లేదు, తేడా వచ్చేసరికి సోనియా చేసిందని నేను అనుకున్నా. చెన్నై స్టైల్. ఏ స్టైల్ అయినా నువ్వైతే వండింది కాదు, తినగానే చెప్పేసిన. బాగుంది కదా. చాలా ఆగు. సో ఒక్కొక్కడిది చేసింది నేను. సో ఇదనమాట అండి మా స్పెషల్ ఈరోజు. తెలంగాణ స్పెషల్ బగార్ రైస్, చెన్నై స్పెషల్ చిట్టినాడు చికెన్, ఆంధ్ర స్పెషల్ మిరియాల చారు. అన్ని స్టేట్స్ కలిపి అయితే ఈరోజు మేము కలిపేసిన వంట తింటుండు మా ఆయన. స్పైసీ ఉంది కదా. టేస్టీ ఉంది. థ్యాంక్ యూ అండి. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాము. చాలా డేస్ తర్వాత చేసిన కుకింగ్ బ్లాగ్ మాకే ఎక్సైటింగ్గా ఉందన్నమాట. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ సండే.